హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే చిట్టి ముత్యాల బియ్యం చికెన్ బిర్యానీ అనమాట. ఇది నేను సెకండ్ టైం తింటాము. సో ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ అయితే చికెన్ అయితే మనం మంచిగా వాష్ చేసుకోవాలి 2-3 టైమ్స్. సో అది బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, పెరుగు, నెక్స్ట్ నిమ్మకాయ పిండుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. తర్వాత మనం గిన్నె పెట్టుకొని అందులో అయితే బిర్యానీ మసాలాలు వేసుకోవాలన్నమాట. అదే అంటే ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు అవి వేసుకున్న తర్వాత వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మన కారం తగ్గట్టు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. సో చూసినట్టయితే ఇక్కడ మా హస్బెండ్ వంట చేస్తున్నారు. వీడియో తీయమంటే నేను వంట చేస్తా అన్నారు. సరేలేండి చేయండి అని అంటే ఓకే అన్నారు. సో చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసిన తర్వాత పచ్చివాసన పోయినంత వరకు వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చికెన్ అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. సో దానివల్ల ఏంటంటే ఆ కారం, ఉప్పు అవన్నీ కూడా మసాలాలు కూడా ఆ చికెన్కి బాగా పడతాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే బాగా చికెన్ ఉడుకుతుంది, నెక్స్ట్ టేస్టీగా కూడా ఉంటుంది. సో చికెన్ కూడా మనం వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయినంత వరకు మనం కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే చికెన్లో కూడా ఆల్రెడీ ఆయిల్ అది ఉంటుంది కాబట్టి. సో ఒక 2-3 మినిట్స్ అలాగా మూత పెట్టి ఉంచిన తర్వాత చూసినట్టయితే చూడండి అక్కడ ఆయిల్లా తేలుతుంది. అలా ఆయిల్ తేలినంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు అది కూడా కొంచెం కొంచెం ఉడికిపోద్ది. సో చూస్తున్నట్టయితే అక్కడ ఆయిల్ అలా తేలుతుంది కదా, అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటికి పోద్ది. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే మనం లాస్ట్లో రైస్ కూడా వేసుకుంటాం కాబట్టి. చికెన్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమాటీ యాడ్ చేయాలన్నమాట. టమాటీ కూడా పచ్చిగా ఉండకూడదు కాబట్టి అది కూడా మగ్గడానికి అలా కలుపుతూ ఉండి నెక్స్ట్ అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ చికెన్లో యాడ్ చేసాము, సో ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. ఇవి మగ్గడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకుంటే అది కూడా టమాటీ కూడా బాగా మగ్గిపోద్ది అనమాట. సో అది మగ్గిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ అయితే రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము 1/2 కేజీ మాంసం తీసుకున్నాము. నెక్స్ట్ రైస్ అయితే 3 గ్లాసున్నర తీసుకున్నాం అనమాట. అది కడుక్కొని నెక్స్ట్ అదైతే మేము నానబెట్టి ఉంచాము ఒక 15 మినిట్స్ రైస్ అయితే. ఒకవేళ మనం కుక్కర్లో వండినట్టయితే మనం అరగంట సేపు 15 మినిట్స్ నానబెట్టేసిన తర్వాత మనం 3 గ్లాసులకి అయితే మామూలుగా అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు తీసుకోవాలి కదా. సో అక్కడైతే గ్లాసున్నరకి అయితే మాత్రం గ్లాస్ వాటర్ అండ్ సగం కాకుండా దానికి సగం తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ నార్మల్గా వంట చేస్తున్నాం కాబట్టి గ్లాసున్నరకి మేము 3 గ్లాసులు తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ రైస్ వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా అది ఎలాగ కలుపుతున్నామో ఈ వీడియోలో చూడండి. సో అది బాగా కలిసిపోయిన తర్వాత అయితే అందులో వాటర్ వేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ మేము గ్లాసున్నర తీసుకున్నామని, అందుకోసమని ఇక్కడ 3 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాము. సో వాటర్ అది వేసుకున్న తర్వాత అయితే ఏంటంటే అందులోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము, ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాము. చాలామంది అయితే పుదీనా కూడా వేసుకుంటారు, నాకు పుదీనా స్మెల్ అస్సలు నచ్చదు. సో అందుకని ఇక్కడ నేను యాడ్ చేయలేదు. అది బాగా కలిసిపోయిన తర్వాత అందులో ఉప్పు సరిపోయిందో లేదో మెయిన్ చూసుకోవాలి. ఉప్పు ఒకవేళ సరిపోకపోతే అందులో వేసుకోవాలి. ఇందులో ఏంటంటే బిర్యానీస్లో ఏంటంటే ఉప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే, అంటే మరీ ఎక్కువ కాదు, చిన్నది ఎక్కువ ఉంటే అన్నం ఉడికేలోపు సరిపోద్ది అనమాట అన్నానికి. సో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. అలాగా అది చూసారు కదా, కొత్తిమీర కూడా లాస్ట్లో వేసాము. నెక్స్ట్ అలా 15 మినిట్స్ ఉంచితే రైస్ అంతా కూడా